so much for your time, sir. And yeah. అందరికీ నమస్కారం. నేను సినిమాలు చూడటం చాలా రోజుల నుంచి తగ్గించాను. ఐ మీన్ టు మోర్ డివోషన్లోకి వెళ్ళిపోయాను. బట్ ఇక్కడ మాట్లాడిన ప్రతి ఒక్క మాటకి చాలా లోతైన భావం ఉంది. అవన్నీ నేను బిగినింగ్లో చూశాను. అవన్నీ ఇప్పుడు భయం అనేది ప్రొడ్యూసర్కి ఉండాలి, డైరెక్టర్కి ఉండాలి, టెక్నీషియన్స్కి ఉండాలి అంతర్గతంగా. కానీ ఎంగేజ్లో దేనికి భయపడకూడదు. ఫర్ చిన్న ఎగ్జాంపుల్, నా ఫస్ట్ సినిమా రక్త తిలకం తీసినప్పుడు ఫస్ట్ అడ్వాన్స్ వెంకటేష్ బాబుకి ఇచ్చినప్పుడు నాకు 8వ సినిమాగా వచ్చింది. నా ముందు సినిమాలన్నీ మైనస్లోకి వెళ్ళిపోయినాయి, జీరోలోకి వెళ్ళినాయి. పండగకు వచ్చాం. నా పెద్ద పెద్ద సినిమాలు చిరంజీవి గారు, రాఘవేంద్రరావు గారు డైరెక్షన్లో మొత్తం ఆల్ టాప్ హీరోస్. సురేష్ బాబు అన్నాడు, ఇప్పుడు వెళ్దామా, కొంచెం ఆగుదాం అన్నాడు. లేదు బాబు, వాటి మీదే వేద్దాం మనం అని. అంటే అప్పుడు తెలియదు, భయం అనేది తెలియదు, దెబ్బలు తినలా, అందువల్ల భయం అనేది తెలియదు. సో దాని మీద వేసాం. తర్వాత పెద్ద హిట్ అయింది. సురేష్ బాబు అన్నాడు, అది కాకుండా వేరే వేస్తే ఇంకొక ఎక్స్ట్రాగా 10-20 లక్షలు ఎక్స్ట్రా వచ్చింది. అంటే ఆ రోజుల్లో బడ్జెట్ 64 లక్షలు వచ్చేది అన్నారు. బట్ ఇది ఉండాలి, ధైర్యం ఉండాలి, అందులో ఎలాంటి ఫీర్ అవ్వద్దు. ఎందుకంటే ఏజ్ పెరిగినాక భయపడొచ్చాం, కానీ యంగ్స్టర్స్లో దేనికి భయపడకూడదు. మీరు అనుకున్నది దాని మీద మీరు ఎప్పుడైతే దాన్ని స్థిరంగా ఇది పక్కాగా అవుద్ది అనుకున్నప్పుడు అసలు కేర్ చేయొద్దు. బట్ గర్వం కాదు, జాగ్రత్తగా ప్రతి పాయింట్లో చూసుకుంటూ. ఎందుకంటే బన్నీవాస్ గారితో నాకు ఎక్కువ ఆయన పేరు తెలుసు, ఆయన ఇది తెలుసు, కానీ ఎక్కువ నాకు ఇంట్రాక్షన్ లేదు. కానీ అరవింద్ గారు లాంటి వ్యక్తే ప్రతిదానికి బన్నీవాస్ గారిని మీద ఇది పెడతారు. ఎందుకంటే ఏజ్ వచ్చిన తర్వాత తగ్గుతూ ఉంటుంది, కానీ యంగ్స్టర్స్ వాళ్ళు అది తీసుకొని ఆయన కరెక్ట్గా ఎక్కడ ఏజ్ చేయాలనేది చూస్తూ ఉంటారు. ఆయన పేరు పడ్డదంటేనే సినిమా డెఫినెట్గా బన్నీవాస్ సినిమా అనేటప్పుడు ఒక గ్లామర్ తీసుకొచ్చారు. నేను, శ్యాము, అందరూ, ఎంఎస్ రాజు, మేమంతా ఒకే టైంలో వచ్చాం. రవికిషోర్ గారు, మేమందరం ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు. తర్వాత రెండోది, ఇందాక మీరు చెప్తున్నారు ఈ సోషల్ మీడియా. ఆ రోజున మాకు అదృష్టం ఏమి లేవు. అందరం పాజిటివ్గా ఉండేవాళ్ళం. సినిమా వస్తే ప్రతి సినిమా ఆడాలని కోరుకునేవాళ్ళం, పాజిటివ్గానే వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఏమైపోయిందంటే నెగిటివ్ వెళ్తే కానీ దానికి హైప్ రాదనో లేదో అని ఒక బ్యాడ్ ఇంటెన్షన్ వల్ల మనం ఆ మాయలో పడిపోయి అన్నీ నెగిటివ్లో వెళ్తున్నాం. దెర్ ఆర్ 2 థింగ్స్ ఇన్ లైఫ్. ఏదైనా సరే పాజిటివ్గా సక్సెస్ చేయొచ్చు, నెగిటివ్గా చేయొచ్చు. పాజిటివ్గా వెళ్ళినప్పుడు మనలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక ఆరా ఉంటుంది, ప్రతి ఒక్కరికి వాళ్ళ గుడ్ ఇది ఉంటుంది. పాజిటివ్గా వెళ్ళేటప్పుడు స్లోగా వస్తుంది, కానీ మీ యొక్క ఎనర్జీ ఖర్చు కాదు. యూ విల్ డ్రా ఎనర్జీ ఫ్రమ్ కాస్మిక్ ఎనర్జీ. మీరు నెగిటివ్గా వెళ్ళినప్పుడు మీలో ఉన్న ఎనర్జీ మొత్తం ఖర్చు అయిపోతుంది. దెన్ యూ బికమ్ నెగిటివ్. అంటే ఒక పొజిషన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు దేర్ ఆర్ 2 ways. ఎయిదర్ యూ గో యాజ్ ఎ పాజిటివ్ వే ఆర్ యూ గో యాజ్ ఎ నెగిటివ్ వే. పాజిటివ్ వెళ్ళినప్పుడు స్లోగా అవుతుంది, బట్ ఇట్ విల్ టేక్ టైం, బట్ వీ విల్ బి ఆల్వేస్ పాజిటివ్. నెగిటివ్గా వెళ్ళినప్పుడు ఇమీడియట్గా షార్ట్ కట్లో వస్తుంది, కానీ యూ బికమ్ నెగిటివ్ అండ్ యూ విల్ బికమ్ ఈవిల్ అండ్ యూ విల్ లూజ్. సో దాని గురించి ఎవరో ఏదో అన్నారు అనేది దాని గురించి వద్దు. ఏది మనం ఏ పని చేస్తాం అది మనమే అనుభవిస్తాం, ఇక్కడే చేస్తాం. కాబట్టి యూ ఫర్గెట్ అబౌట్ ఇట్. వాట్ ఎవర్ దే సేస్ సంథింగ్. మీ ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా, ఇక్కడే భగవంతుడు ఉన్నాడు. మనం తెలియక ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటాం, అక్కడ స్వామి ఉన్నారని. ఆయన వెళ్ళిపోతే మనం పడిపోతాం. మీకు ఎప్పుడైనా సరే యంగ్స్టర్స్, నేను ఎందుకు ఇక్కడంటే ఇవాళ వచ్చింది టీము మాట్లాడితే చిన్న సినిమా పెద్ద సినిమా ఇవన్నీ ఆ రోజుల్లో లేవు, ఇవన్నీ వస్తున్నాయి. సో వీ డిసైడెడ్, ఈ కమిటీ వచ్చేటప్పుడు కూడా అనుకున్నాం ప్రతి సినిమాని వాళ్ళకి. నాకు ఫస్ట్ నేను 80 మంది లాస్ట్ 2 yearsలో ప్రొడ్యూసర్స్ అయిన వాళ్ళకి ఫోన్లు చేశాను. మేము నిలబడపోతున్నాను. వాళ్ళు ఒక్కొరు ½ an hour టైం తీసుకొని, సార్ మేము చేసేటప్పుడు మీరు మా చేత ఫీజులు అన్నీ కట్టించుకున్నారు, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి వెళ్ళాలి, ఏం చెప్పట్లేదు, ఇవన్నీ వాళ్ళ కష్టాలు చెప్పుకుంటూ వచ్చారు. అప్పుడే అనుకున్నాం, లేదండి, నథింగ్ టు వరీ, ఆల్రెడీ మా టీం ఉంది. రేపు వచ్చిన కాడి నుంచి కొత్త వాళ్ళకి కొంచెం క్లాసులు చెప్తాం, ఇక ఎవరికి వెళ్తే అడ్వాన్స్ చేసి వాళ్ళని ఎలా ప్రమోట్ చేయొచ్చు అవి కూడా చెప్తామని ఎంటైర్ టీం అది ఒక డెసిషన్గా తీసుకున్నాం మేము. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ 2026 అనేది చిన్న సినిమాలకి చాలా మంచి భవిష్యత్తు ఉంది. ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాలు అని చెప్పి బడ్జెట్ వెళ్ళిపోయి సినిమా ప్రేక్షకులను దూరం చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ వాళ్ళని రప్పించుకోవాలి. సో మనకేమి ఎక్స్ట్రా కాస్ట్లు హై రేట్లు పెంచక్కర్లా. చిన్న సినిమాలని డెఫినెట్గా చూస్తారు. దానికి తగ్గట్టు దాము గారు వీళ్ళందరూ చేస్తున్నారు. ఒక టీము పెట్టుకొని నెక్స్ట్ ఇప్పుడు అండర్ ప్రొడక్షన్లో ఉండే వాళ్ళకి కూడా ఎలా హెల్ప్ చేయాలనేది ఒక ఛాంబర్ సైడ్ నుంచి ఒక ప్లాన్ చేసాం. డెఫినెట్గా మీరు ఎవ్వరు భయపడక్కర్లా. కొత్తగా వచ్చే నిర్మాతలు కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ ఎవరైనా సరే ఈ కమిటీ హెల్ప్ తీసుకొని దాన్ని ఎలా గుడ్ ప్రమోట్ చేయాలనేది చేస్తాం.
అది డెఫినెట్గా ఇయర్ 2026 చిన్న సినిమాలకి మంచి భవిష్యత్తు ఇస్తుంది, అందులో డౌట్ లేదు. పెద్ద సినిమా వాళ్ళే భయపడతారు. ఎందుకంటే మా గురువు గారు శివానందమూర్తి గారు సాక్షాత్ ఈశ్వరుడు, ఆయన 4 years బ్యాకే చెప్పారు, సినిమా అనేది ఆ హీరోయిజం ఎన్ని తగ్గుతూ ఉంటాయి, చిన్న సినిమాలు డెఫినెట్గా బాగా వస్తాయని అన్నారు. డెఫినెట్గా ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. నిజంగా మీరు చెప్పినప్పుడు ఈ భయం చాలా మాకు ఉంది సార్, ఇలాంటి అందరూ అనుభవించినయే చాలా మందిని చూస్తున్నాం. కానీ ఆ పేషెన్స్ కావాలి. ఇప్పుడు వచ్చిన గుడ్ టీం ఉంది, డెఫినెట్గా సపోర్ట్ చేస్తారు. ఎలా ఎవరిని తీసుకోవాలి, అలానే డిస్ట్రిబ్యూటర్ సైడ్ కూడా మన రవి వాళ్ళు, మైత్రి వాళ్ళు అందరూ మేము తలా హెల్ప్ చేస్తాం. ప్రతి ఒక్క పెద్ద ప్రొడ్యూసరు ఒక మంచి సినిమాలు మేము పికప్ చేసుకొని మేము ప్రమోట్ చేస్తామని చెప్పారు మాలో ఇంటర్నల్గా. మీకు అందరికీ అది డెఫినెట్గా బెటర్ అవుతుంది. ఇవాళ దాము గారు ఇక్కడ చెప్తే డెఫినెట్గా వస్తానన్నాను. సాయంకాలం ఫిల్మ్నగర్ క్లబ్లో కూడా ఈ ఇయర్ వచ్చిన కొత్త సినిమాల వాళ్ళని పిలిచి సన్మానం చేసి వాళ్ళకి ఒక అవార్డు ఇచ్చి ఒక ఇది కూడా చేయడానికి కూడా ప్రిపేర్ అయ్యారు. అంటే అది ఫిల్మ్ కల్చర్ సెంటర్ అయినా కూడా వీ వాంట్ టు గివ్ మోర్ ఎంకరేజ్ ఫర్ ద యంగ్స్టర్స్. ఎందుకంటే ఇవాళ ఉన్న జనరేషన్లో మేము వీఆర్ నాట్, మీ ఇది మాకు చేతపు కాకపోవచ్చు, కానీ వీ వాంట్ టు ఎంకరేజ్. డెఫినెట్గా మన ఇండస్ట్రీ బాగుంటుంది, ముందుకు వెళ్ళేదానికి అందరం ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఈ టీమ్కి. దాముకి నేను ఎప్పుడు చెప్తా ఉన్నా, దాము నువ్వు వచ్చావు, వీఆర్ గుడ్ ఫ్రెండ్స్, నువ్వు ఈ దరిద్రం అనకూడదు, ఈ చెత్తలో వచ్చి నువ్వు బడి కొట్టుకుంటున్నావు, ఇది వద్దు అని నేను ఇక్కడ వెళ్తే కానీ నువ్వు బాగుపడవని చెప్పాను. నేను ఎన్నోసార్లు రోజు ఇద్దరం అరుచుకున్నాం, తిట్టుకున్నాం, ఏది ఉన్నా కూడా చెప్తా. ఎందుకంటే క్రియేట్ చేసే వాళ్ళకి కావాల్సిన అట్మాస్ఫియర్ అది. ఇక్కడ ఏంటంటే అన్ని రకరకాల ఇష్యూస్ ఉంటాయి, ఎలా మెలకలు వేయాలి ఈజీ వస్తూ ఉంటారు. కాబట్టి అన్నిటికీ నుంచి తను బయటికి వెళ్ళాడు, వాళ్ళ నుంచి మంచి రాకింగ్ సక్సెస్ కొడతాడు. ఐ విష్ ఎవ్రీబడి థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ వన్స్ అగైన్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద టీమ్ అండ్ ఆల్సో క్రూ. ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అశోక్ గారు ప్లీజ్ స్టే బ్యాక్ అండి.